జడ్జి గారి ముందు, సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి. నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు, ఆ సంఘటనలు నేను చూడలేదు, నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా? ఈ కేసులో నిజం ఉందా? వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయమా కాదా? ఒక పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్లుగానైతే, నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే, ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు? అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగం అని ఇట్టే అర్థమవుతుంది. కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు, విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు, వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జిమెంట్ కానీ ఇస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద. వెంటనే వారిని బదిలీ చేసేస్తారు, వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసును నమోదు చేయిస్తారు. ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు. అంటే ఇంత దుర్మార్గం, ఇంత నీతిమాలిన పరిపాలన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా? న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిన్నపాలెం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ 9 నెలల నుంచి 8-9 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం, ఒకసారి 41A నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం, ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం, తన్ని కొట్టడం, మళ్ళీ వారి మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఆ అభ్యర్థి ముందుకు వస్తే, ఆ వ్యక్తి ముందుకు వస్తే తన మీద కేసులు బనాయిస్తామని తన్ని భయపెట్టి ఆపడం. ఇది ఒక 6 నెలల క్రితం చేశారు. మళ్ళీ ఈ మధ్యలో 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి పిలిపించి విచారణ పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముందు దూషించి అతని మీద దాడి చేసి మళ్ళీ పంపిస్తారు. అయినా సంతృప్తి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ ఒక భయభ్రాంతికి గురి చేయడానికి, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎర్రగొండపాలెంలో కూడా ఈ అరెస్టుని నెపంగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు, ఎప్పుడో జరిగినటువంటి ఇరు వర్గాలు కొట్టుకున్నటువంటి క్లిప్పింగుల్ని ఆధారంగా చేసుకొని, ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకుంటాయి, వాటి మీద కేసులు కాంప్రమైజ్ అయిపోయారు, కేసులు పెట్టి అవి వారు గ్రామాలలో కాంప్రమైజ్ చేసుకున్నటువంటి కేసుల్ని అడ్డం పెట్టి ఎవరితోటో ఒకరితోటి కంప్లైంట్ ఇప్పించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ కస్టడీకి తీసుకున్నటువంటి ఉదాంతం ఇవాళ మరో ఎగ్జాంపుల్. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి చోట ఎంత అధికార మదాన్ని తలకెక్కించుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం చింతమనేని గారి వ్యాఖ్యల్లోనే, అతని తీరులోనే మనకు స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు, ఆడవాళ్ళ రక్షణ అంటారు, మళ్ళీ సంపద సృష్టి అంటారు. ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఏ విధంగా ఈ వ్యవస్థల్ని
నీరు గారుస్తున్నారో ఒక్కసారి కానీ మనం గమనిస్తే ఇది నిజంగా కూడా సిగ్గుచేటుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరు డ్యామేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో, కేవలం ఒకే ఒక్క ఆలోచనతో, అంతకుమించి ఇంకొకటి కానే కాదు. ప్రజల యొక్క పరిపాలన మీద దృష్టి లేదు, విద్యా వ్యవస్థ మీద ప్రేమ లేదు, ఆరోగ్య వ్యవస్థ మీద పట్టింపే లేదు, ఆర్థిక వ్యవస్థ మీద అసలు ఆలోచనే లేదు, చట్టాల మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద బాధ్యత లేదు. ఇలా ఒకటా రెండా రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ సమాధులు చేస్తూ ఈ పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల్ని వంచేటటువంటి పరిపాలన, ఇది సమర్థవంతమైనటువంటి పరిపాలన కాదు, ఇది అత్యంత అసమర్థమైన పరిపాలనని వారి చాతల్లో వారు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలోనే చాలా స్పష్టంగా తేటతెల్లమైపోతుంది. ఒకసారి ప్రజలందరూ గమనించాల, గత సంవత్సరంలో ఇదే సమయానికి అప్పుడున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల రేట్ ఏంటి, ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి రేట్ ఏంటి? ఇవాళ నేను పేపర్లో చూశాను, ఒక క్యాబేజీ లోడు 500 రూపాయలకు కూడా అమ్ముడవనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏకంగా ఆ తోటనే దున్నేస్తున్నాడు రైతు, గిట్టుబాటు ధర లేక. దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడి మట్టిపాలైపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి? ఆడవారి మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఎక్కడన్నా పట్టింపు ఉందా? రాక్షస ఆనందాన్ని పొందడం, రక్తపాతం సృష్టించటం, భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎర్ర బుక్ పరిపాలన పేరుతోటి ఎర్రి బుక్ పరిపాలన చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజా వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ పరిపాలన గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ పరిపాలనను చూసినటువంటి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి వల్లభనేని వంశీ గారి అరెస్టుని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ, ఒకే ఒక్క కేసులో ఇంతమంది అరెస్టులు చేసినా కూడా సంతృప్తి చెందినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి ఒక అసత్యపు ప్రచారాలతోటి, అబద్ధపు వారి దగ్గర ఉన్నటువంటి క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతోటి ఈ విధంగా గతంలో పరిపాలన చేసిన, గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా చేయడం అనేది అత్యంత దుర్మార్గం, హేయమైనటువంటి చర్యగా దీన్ని పరిగణించాలి. ఒక్కొక్క నేత మీద, మొన్న పెద్దిరెడ్డి గారు, ఈరోజు వల్లభనేని వంశీ గారు, రేపు ఇంకొకరు. ఇదేనా మీ విధానం? ఇది చేతగాని తనానికి నిదర్శనం తప్ప సమర్థమైన పరిపాలనకి అద్దం పట్టేది కాదు అనేది మీకు తెలియజేస్తూ, ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారాలు నిజంగా ఏ పార్టీ మీద దాడి చేసినా తప్పే. తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయకపోయినా కూడా చేసేవని ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పుట్టించి ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతున్నారే. ఆ రోజు దాడిలో గాయపడ్డటువంటి సిఐ కనకారావు గారు, తను కూడా దళితుడే. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి? తెలుగుదేశం నాయకుల యొక్క చేతుల్లో, కార్యకర్తల చేతుల్లో దెబ్బ తగిలింది ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు. రెచ్చగొట్టే ప్రసంగాలను చేసింది ఎవరు? వల్లభనేని వంశీ గారి మీద అవాకులు చవాకులు పేలింది ఎవరు? పట్టాభి అనే తెలుగుదేశం నాయకుడు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి దూషించి బూతు పురాణాన్ని వల్లించింది ఈ ప్రపంచం చూడలేదా? రెచ్చగొట్టింది తెలుగుదేశం నాయకులు కాదా? తెలుగుదేశం నాయకులు రెచ్చగొడితే వల్లభనేని వంశీ గారి అనుచరులు దాన్ని ప్రతిఘటించారు.
సిఐ మీద దాడి చేసినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఎలాంటి కేసు లేదు. కృత్రిమంగా సృష్టించి తిరుపతి లడ్డు మీద ఒక అసత్యపు ప్రచారం చేయించి అక్రమంగా మమ్మల్ని అబాసు పాలు చేయాలనుకొని రెచ్చగొట్టినప్పుడు మీరు మా ఆఫీస్ మీద కూడా దాడి చేయించారే. ఇదే ఆఫీస్ మీద రంగులు చల్లి మా అధినాయకుడిని దూషించి మా గేట్లని కాళ్లతో తన్ని మాపై దాడి చేశారే. ఇది దాడి కాదా? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. చట్టం మీకు చుట్టంగా మారిపోయింది. ఏమీ లేని చోట అక్రమ కేసులు. లోకేష్ గారి పుట్టినరోజు అయితే మా ఆఫీస్ ముందు వచ్చి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎలాంటి తప్పుడు వ్యవహారాన్ని ఒక్కొక్కటి బయటపెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మా ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపించేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారు. మా ఆఫీస్ సమీపంలో అగ్ని అంటుకొని ఈ కూతవేట దూరంలో ఒక చర్య జరిగితే దాని మీద కూడా ఈ డట్టి పాలిటిక్స్ చేస్తూ దాని మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకోరు. ఇలాంటి తప్పుడు వ్యవహారం నిత్యకృత్యంగా మారిపోయినటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా సిగ్గేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఇదా అని అనిపిస్తుంది. ఈ తెలుగుదేశం చాతగానితనాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి విధానాన్ని జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఈ పనికిమాలిన చర్యలకు స్వస్తి పలకాలి. ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి హితో పలుకుతూ సెలవు.